సో బ్రహ్మాండం మూవీలో మన పోలీస్ ఆఫీసర్ గా నటించిన మనతో పాటు అయితే కనుక ఉన్నారు. సో మనమైతే ఈ బ్రహ్మాండం మూవీ గురించి అయితే మనము అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సార్ నమస్తే సార్. నమస్తే అండి. బ్రహ్మాండం మూవీలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో మీరు నటించారు. అసలు ఎలా ఉంది బ్రహ్మాండ క్లైమాక్స్? అదిరిపోయింది. దీని గురించి అంటే నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు జనాలు మన పబ్లిక్ రెస్పాన్స్ ఎంత ఉంటుందండి. చిన్న సినిమా కదా ఏదో అనుకుని వచ్చాను, కానీ ఇక్కడ చూస్తుంటే అసలు సందడి లాగా ఉంది. చాలా నాకు హ్యాపీగా అనిపించింది. అంటే చిన్న సినిమాలు కూడా బాగుంటే జనాలు ఆదరిస్తారు అనే దానికి బ్రహ్మాండ ఒక మంచి నిదర్శనం. అదండి. ఇప్పుడు కళలు అనేవి కొన్ని మన అంతరించుకున్న పోతున్న వేళ ఈ మూవీ రావడం జరిగింది. మీకు ఎలా అనిపిస్తుంది? ఇది అంటే ఉగ్గు కథలు అంటారు కదా, దాని కొంచెం దాని మీద ఒక బేస్ట్ ఉంది. స్టోరీలో ఒక పార్ట్ అది. సో మన తెలంగాణ సంప్రదాయానికి సంబంధించింది కాబట్టి ఇది అంతరించబోతుంది, దాన్ని కూడా కాపాడండి మీరు అనేది ఒక చిన్న మెసేజ్ ఈ సినిమా ద్వారా ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇంపార్టెంటే కదా. అది కూడా ఒకప్పుడు సినిమా లేనప్పుడు టైంలో ఈ ఉగ్గు కథలు ఇవన్నీ కూడా ఎంటర్టైన్మెంట్ ఉండేది జనాలకు. అది కాక అది మన సంస్కృతి అది, కాబట్టి దాన్ని కాపాడుకుంటే బాగుంటుందని సినిమాలో మెసేజ్ ఇవ్వడం జరిగింది. అది డెఫినెట్ గా తెలంగాణ ప్రజలకు బాగా కనెక్ట్ అవుతుంది. అది కాక మల్లన్న దేవుడిది సాంగ్స్ కానీ అవి మన టోటల్ గా ఓవరాల్ గా తెలంగాణ సంస్కృతికి, తెలంగాణకు ఉన్న ఈ ఉత్సవాలకు సంబంధించింది. సో బాగా టచ్ అవుతుంది. సో మీరు ఆల్మోస్ట్ చాలా మూవీస్ లలో విలన్ క్యారెక్టర్ చేశారు, ఇందులో ఒక పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశారు. ఎలా అనిపిస్తుంది ఆడియన్స్? అంటే మనం ఒక వైవిధ్యమైన వైవిధ్యంగా ఉంటే ఏదైనా క్యారెక్టర్స్ లో ఎవరికైనా యాక్టర్ కు బాగుంటుంది, చూసే వాళ్ళకి బాగుంటుంది. సో దీంట్లో అన్ని చేసేదానికన్నా దీంట్లో కొంచెం ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇచ్చారు నాకు పోలీస్ది. త్రూ అవుట్ సెకండ్ హాఫ్ లో రన్ అవుతుంది. ప్లస్ చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అది. సో ఇప్పుడు చిన్న మూవీలని మీరే అన్నారు కదా, ఇప్పుడు ఏవైనా సరే ఓటీటీలోకి 1 వీక్ లోనే వస్తున్నాయి. ఇది ప్లస్ పాయింట్ అంటారా, మైనస్ పాయింట్ అంటారా? అది చిన్న మూవీ ఓటీటీలో రావడమా? పెద్ద మూవీ అయినా ఓటీటీలోకి ఒక 1 వీక్ 10 days లోనే వస్తుంది. ఇది ప్లస్ పాయింట్ అంటారా, మైనస్ పాయింట్? ఇప్పుడు ఒక ఒప్పందానికి వచ్చారు. 30 days తర్వాత అనుకుంటా. ఏ మూవీ అయినా 30 days తర్వాత రావాలి. సో 30 days టైం ఉంటది కాబట్టి థియేటర్ లో చూసుకున్న తర్వాత ఎవరైతే చూడలేరో వాళ్ళకు ఓటీటీలో రావడం కూడా ఒక విధంగా ఇంట్లో కూర్చొని కూడా చాలా మంది చూస్తున్నారు కాబట్టి ఈ 2 విధాలుగా బిజినెస్ పరంగా మంచిదే. థాంక్యూ వెరీ మచ్ సార్.